దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 34వ సంకీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. హల్లెలూయా. దేవుని మాటకు విధేయుడైన అబ్రహాము గారు దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరునకు మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించిన తన ఇంట చేర్చుకున్న తరువాత రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి అబ్రహామును గూర్చి షారాను గూర్చి అబీమెలెకును హెచ్చరిస్తాడు. దేవుని భయము రాజునకు దేవుడు తెలియజేస్తారండి. అబ్రహాము ఆ సందర్భంలో రాజుతో, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అని అబ్రహాము గారు ఆ ప్రాంతం యొక్క స్థితిని గూర్చి రాజుకు సెలవిస్తారు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనములో, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని దూత అబ్రహాము గారిని గూర్చి సాక్ష్యమిస్తున్నారు. చాలాసార్లు దేవుని పిల్లలుగా ఉన్న మనం, భక్తిపరులుగా కనిపిస్తున్న మనం దేవుని భయం లేని ప్రాంతాలకు వెళుతుంటాం. ఆ ప్రాంతపు పద్ధతులు, పరిస్థితులను ఇష్టపడుతుంటాం. మనుష్యులను సంతోషపెట్టుటకు దేవుని భయాన్ని మనం పక్కన పెట్టేస్తుంటాం. అబ్రహాము గారు దేవుని భయము కలిగి ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఒక పర్యాయములో తన భార్యను అబీమెలెకు స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుని భయాన్ని తన హృదయంలో కలిగి ఉన్నందున ఆయన దేవునిని ఏమాత్రమూ దూషించలేదు. తన ఒక్కగానొక్క కుమారును మరణము తనకు తెలిసినప్పటికీ దేవుని భయం అబ్రహాము కలిగి ఉన్నందున దేవుని మాటకు లోబడ్డారు. కుమారుని విషయమై దేవునిని దూషించలేదు. నేటి దినాలలో విశ్వాసులు దేవుని మాటను చక్కగా గృహాలలో అలంకరణకు పెట్టుకుంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని బట్టి భయభక్తులు కలిగి జీవించుటకు తీర్మానం తీసుకోలేకపోతున్నారు. ఆయన పిల్లలు ఆయన మాటకు విధేయులై జీవించాలి. భయము లేని భక్తి మనల్ని నాశనంలోనికి నడిపిస్తుందండి. నేటి దినం అబ్రహాము గారు దేవుని భయం లేని ప్రాంతంలో నివసిస్తున్నా వారిని బట్టి చెడిపోకుండా దేవుని పట్ల భయం కలిగి వారి మధ్య జీవించారు. అటువంటి శ్రేష్టమైన భక్తి జీవితం మనం కూడా కలిగి జీవించాలి. దేవునిని వెంబడిస్తున్నటువంటి బిడ్డలను అనేకులు పరీక్షిస్తుంటారు. వారి మాటని, వారి పద్ధతులను, వారి ప్రవర్తనను, వారి నడకను ప్రతిదీ కూడా వారు పరిశీలన చేస్తుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రత్యేకంగా ఉండడం ద్వారా దేవుడు మహిమపరచబడతారు. దేవుని బిడ్డలు లోకానుసారంగా, లోకపు కార్యాలలో దేవుని పద్ధతులను మరచి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మేము దేవునిని వెంబడిస్తున్నాము అనంటే అది దేవునికి మహిమకరమైన జీవితం కాదు. అది మనకు ఆశీర్వాదకరమైన జీవితము కాదు. మీరు వెళ్ళబోవు కానాను యొక్క పద్ధతులను బట్టి మీరు జీవించవద్దు అని దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తారు. మనం ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారి పద్ధతులను బట్టి, వారి ఆకర్షణలను బట్టి మనం ప్రభావితం కాకుండానట్లుగా మన హృదయంలో దేవుని వాక్కును స్థిరపరచుకొనగలిగితే ఆ వాక్యమే ప్రతి శోధనను నుండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. వాటిని జయించుటకు శక్తినిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న మన జీవితాలలో ఆయన ఏ మేలు చేయక మానరండి. నేటి దిన ఈ ధ్యానాంశంలో ప్రభు భయం మనం కలిగి ఉండాలి. ఆ దేవుని భయము చేత భక్తులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఎన్నో నష్టాలను పొందుకున్నారు. వాటన్నిటినీ చూసినటువంటి దేవుడు రెండంతల ఆశీర్వాదాలతో రాజుల మధ్య వారిని గణపరిచారు. అటువంటి శ్రేష్టమైన భక్తి జీవితాన్ని, భయము కలిగినటువంటి జీవితాలు మనందరము కలిగి ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.